ఆగస్టు 12న అనుకున్న రిలీజ్ డేట్ సెప్టెంబర్ 2కు మారిపోయింది. జూలై 24న అనుకున్న ఆడియో వేడుకను వాయిదా వేసి ఆగస్టు 12కు ఫిక్స్ చేశారు. జనతా గ్యారేజ్ ఆడియో డేట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆగస్టు 12న లేక 13న అనే విషయంలో కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరదించుతూ ఆగస్టు 12న ఇంతకు ముందు జనతా గ్యారేజ్ ను విడుదల చేయాలనుకున్న తేదీకి ఆడియో వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గానే ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 2న సినిమా రావడం కూడా కన్ఫర్మ్ అని స్పష్టం చేసింది. ఇక జనతా గ్యారేజ్ ఆడియో మీద అంచనాలు మామూలుగా లేవు. దేవిశ్రీ ప్రసాద్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన మిర్చి, శ్రీమంతుడు ఆడియోలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాగే దేవి ఎన్టీఆర్ కాంబినేషన్ లోనూ మంచి ఆడియోలు వచ్చాయి. ఈ ముగ్గురు కలిసి చేస్తున్న సినిమాలకు మరింత గొప్ప ఆడియోను అభిమానులు ఆశిస్తున్నారు. జనతా గ్యారేజ్ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఆడియో ఓ రేంజ్ లో వచ్చిందని, పాటలు ఇన్స్టెంట్ గా జనాలకు నచ్చేస్తాయని అంటున్నారు. సినిమా విడుదల వాయిదా పడటంతో దేవి పాటలు రీ రికార్డింగ్ విషయంలో మరింత క్వాలిటీ చూపించడానికి అవకాశం కూడా దక్కింది. మరి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.